ఇప్పుడే సంహార భైరవి అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే దారిలో మనకి కాలు భైరవుడు, అలాగే మహామృత్యుంజయ మందిర్లో కూడా ఒక భైరవుడు దర్శనం చేసుకుందాం. సో మొత్తం మనకి ఇప్పుడు 3 అష్ట భైరవులు 3 అయిపోయారు. ఇప్పుడు దండపాణి భైరవుడి గుడికి వెళ్దాం. ఇది సంహార భైరవి గారి నుంచి బై వాకింగ్ 10 minutes పడుద్ది వెళ్తానికి. ఇలా గూగుల్ మ్యాప్స్లో ఉంది, ఎవరైనా చెప్తారు. ఇలాగా వెళ్ళే దారిలో మనం పెయింటింగ్స్ ఉంటాయి. ఇదిగోండి కాలభైరవ గుడి. కాలభైరవ గుడి దర్శనం అవ్వగానే ఇలా వెళ్తే కాలభైరవుడు మహామృత్యుంజయ మందిరు. అటు పక్క సైట్కి వెళ్తే సంహార భైరవ. ఈ లైన్లోకి వెళ్తే ఏమొచ్చి దండపాణి భైరవ. 4 భైరవులు ఒకేసారి కవర్ అయిపోతాయి 10 నిమిషాలు అటు ఇటు. పెయింటింగ్స్ ఉంది ఇల్లు దానిలో. भाई दंडपानी मंदिर किधर है? बस पास में। తెలిసి వచ్చేసా ఉంటాం. ఇదిగోండి దండపాణి భైరవులు. ఇప్పుడు మనం ఆనంద భైరవ గుడికి వెళ్ళబోతున్నాం. ఆనంద భైరవ గుడి పక్కనే మాంగళ్య గౌరి గుడి కూడా ఉంటుంది. ఆ రెండు చూసుకున్నాం. ఆనంద భైరవ గుడి అయితే అష్ట భైరవుల్లో ఒక భైరవుడు కార్తీక ప్రకారం. ఎవరైనా వస్తే కనుక తప్పకుండా ఆనంద గుడికి వెళ్ళండి. అష్టభైరవుకి వెళ్ళే దారిలో భూత్ భైరవ్కి వెళ్ళాలి మనం. కానీ దానికి ముందే ఆస్ భైరవ్ అనే ఆయన దర్శనమిస్తారు. ఆయన కాలభైరవ్ అన్నయ్య. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం.
కానీ ఇప్పుడు మనకి దారి అడగాలి, మనకు వచ్చిన హిందీతో, అది కూడా దాన్ని అడగాలి. ఆద్మీ भाई साहब आस बैठो किधर है? यहाँ से निकलेंगे आप सामने, हाँ यहाँ से सामने निकलिए, ठीक है. ठीक सामने ही है. ఏ సైడ్ కో జరిగా ఆగేనా, అది మేనే ఇది 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 నా హిందీ అండి. వాళ్ళ చేతి అంత చెప్పినా అర్థం गली है కదా. ना, గల్లీ का है. बस 2 कदम लेफ्ट देखिएगा सामने है. ठीक है ठीक है ధన్యవాద్. మనకి ధన్యవాద్ తప్ప ఇంకేమి రాదు హిందీలో. తోడ ప్యాస్ జాడో అది బాగా వచ్చు. పానీపూరి బండి దగ్గర నేర్చుకున్నా. ఇదిగో ఉంది, దగ్గరికి వచ్చేసాం. ఇదిగో నందీస్ పళ్ళు. भाई आज कार बैलो किधर है? ये वाला हाँ कार बैलो भाई. हाँ आस बैठो किधर है? हाँ आस बैठो ఇదిగో ఉంది ఆస్ బైరో. ఇదిగో కిందే ఇక్కడే ఉన్నారు బైరోలో కూడా. ఇదిగోండి ఆస్ బైరో. ఇప్పుడు మనం ఆస్ బైరో వేపింది కదా, ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి మనం బూత్ బైరోకి వెళ్దాం. ఆయన కూడా ఒక హస్త బైరోడు, ఆయన ఒకడు. అన్ని వెళ్ళేదాల్లో సందులో ఉంటాయండి. అలాగే అందరినీ అడగాలి ఎలా అని దారి, లేకపోతే చాలా కష్టం. भाई बुध बैरो किधर है? आ गया. మనం మోహన్ పోతాం బూత్. అమ్మో చూసుకున్నాడు మందే కింద. అడుగురున్న శివలింగాలే వెళ్ళేదా. ఇవన్నీ మీకు మనకి వెళ్ళేదాల్లో కనిపిస్తాయండి. బాయ్ బూత్ బేరో బూత్ ఏ अंदर चलेगा, अंदर चलेगा पलो नहीं आप निकाल लो. ఇదిగోండి భూత్నాథ్ భైరవ్, భూత్ భైరవ్ అని పిలుస్తాం. ఇవన్నీ తిరిగి చూద్దాం.
भाई भाई साहब लात भैरव किधर है मंदिर को? लात भैरव मंदिर ए अंदर को आगे से लेफ्ट ठीक है धन्यवाद भाई. గూగుల్ మ్యాప్స్లో చూపించండి సరిగ్గా మనకి. అదిగా ఉంది ఇక్కడ బోర్డు పెట్టాడు లాత్ భైరవ్ టెంపుల్. నీళ్ళు కూడా ఉన్నాయండి. ఇదిగో ఉంది ఈ కుందులోనే బ్రహ్మదేవుడైన 5వ తరాన్ని వదిలేసిన పవిత్ర స్థానం. కాశీఖండ్ ప్రకారం ఇంకా శివపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు 5వ తలని కాలభైరవుడు నరికి వేశారు. అప్పుడు ఆ తలని పట్టుకొని మొత్తం భూలోకం మొత్తం చుట్టూ తిరుగుతూ కాశీకి వచ్చి ఈ కుందులోనే ఆ పవిత్రమైన 5వ తలని విడిచిపెట్టాడు. అలాగే ఈ కపాల భైరవైన లాత్ భైరవ్ మందిరాన్ని అష్టభైరవులు కాపలా కాస్తూ ఉంటారు. మీరు ఈ గుడికి ఎంటర్ అవ్వగానే అటుపక్క ఇటుపక్క మసీదులు ఉంటాయి. ఆ మధ్యలోనే లాత్ భైరవ్ గుడి ఉంటుంది. అందరూ వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళేటప్పుడే కుక్కలు ఉంటాయి. అసలు అవి ఏం చెయ్యవు మిమ్మల్ని. కానీ ఇదిగో ఉంది అష్టభైరవులు ఈ కింద అలాగా 8 దిక్కులు ఉంటారండి. అష్టభైరవుని దర్శించుకుంటూ మనం కపాల భైరవైన లాత్ భైరవుని దర్శించుకోవచ్చు. మార్నింగ్ 7:30కి అలాగే ఈవినింగ్ 7:30కి హారతి అయితే ఇస్తారండి. ఒకవేళ మీరు కపాల భైరవ దర్శనానికి వచ్చే పని అయితే ఆ హారతి సమయంలోనండి అప్పుడు నది గేటులు అలాగే బావి గేట్లు తీస్తారంటండి. కపాల భైరవ ఎదురుగానే బావిలో ఇంద్రాణీదేవి ఆయన అర్ధాంగి నివసిస్తూ ఉంటారంటండి. ఎవరైనా వస్తే కనుక దర్శించుకోవచ్చు. ఆ సమయంలో ఆ బావిని ఇంకా సరస్సుని కూడా అలాగే సరస్సులో నీళ్ళు కూడా ఇంటికి పట్టుకెళ్ళచ్చు. ఇంకా నేను ఒక ఆయన కలిశానండి. ఆయన కాశీ గురించి కాశీలో ఉన్న ప్రత్యేకత గురించి చాలా బాగా చెప్పారు. దాంతోపాటు నెక్స్ట్ వీడియోలో ఆరతి పెడతానండి. ఆరతితో పాటు ఆయన ఏం చెప్పారో అది కూడా పెడతానండి. ఎవరు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడే మనకి కపాల భైరవ గుడిలో దర్శనం అయిపోయింది కదా. అక్కడి నుంచి నేను ర్యాపిడోనో లేకపోతే ఆటోనో తీసుకొని ఘాట్ దగ్గరికి వచ్చేయింది. అక్కడ లులు భైరవ్ ఉంటాడు. అతని వాడు అష్టాంగ భైరవుల్లో ఒకడు. ఇప్పుడు నేను హనుమాన్ ఘాట్ దగ్గర దిగిపోయి అక్కడి నుంచి లోపలికి వచ్చా. ఇక్కడ చాలామందికి తెలీదు లులు భైరవ్ గుడి అక్కడ అంటే. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నా. ఇదిగోని ఇక్కడ శివాలి ఘాట్ అని శివాల ఘాట్ మహాలిని వాలని ఘాట్. పైకి ఎక్కితే పైకి ఎక్కండి. పైకి ఎక్కి లెఫ్ట్కి తిరగండి. లెఫ్ట్కి వెళ్ళి లైట్ తీసుకోండి.
ఇదిగోండి ఇక్కడ సన్న మార్గం ఉంటుంది. మన మ్యాప్ ఇదే చూపించింది నాకు సైట్కి వెళ్ళమని. వెళ్ళి చూద్దాం అక్కడ ఏమైనా బయలుదేరి ఉంటారు. ఇక్కడ పైన రాసి ఉంటుంది ఆనంద భైరవ టెంపుల్కు. ఎవరికి తెలియదండి, లోపల ఎక్కడో ఉంటుంది, చాలామంది తెలియదు. మర్చిపోకుందండి. ధన్యవాదాలు. ఆనంద భైరవకు కొన్ని ఆనంద భైరవులు. ఇది ఒక ఇంట్లో ఉంటుంది శివలింగం. పర్మిషన్ దగ్గర రావాలండి. ఇక్కడ ఆనంద భైరవుడు ఉన్నారండి. ఇక్కడ ఒక భైరవుడు, మళ్ళీ మార్నింగ్ వెళ్ళాం కదా అతను ఒక భైరవుడు. ఆ రెండు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఆ మేడం గారు లెఫ్ట్కి వెళ్ళమని చెప్పింది. హనుమంతుడు గుడి వస్తాయి అంట. హనుమంతుడి గుడి లోపల భైరవుడు ఉంటాను, లులు భైరవుడు. అక్కడ పోయి అడుగుదాం. మరి చూసారండి లోపలికి ఉన్నాయి. बाय बाय लुल्लू बैल मंदिर किधर है? लुल्लू बैलो हाँ ये वाला. ఇదే అనుకుంటా అండి. వీడియోగ్రఫీ వాజ్ నాట్ అలౌ. ఇక్కడ లోపల ఉంటే కనుక మీకు దర్శనం చెప్పి ట్రై చేస్తానండి. లోపలికి అడుగుదాం. ఇదిగో ఆ గురే అండి. గుడి లోపలికి వస్తే అక్కడ కిందకి రావాలి. ఇదిగోండి ఈయన లుల్లు భైరవ్. లుల్లు భైరవ్ తీసుకున్న తర్వాత లోపలికి వస్తే మహాశివులు దర్శనం ఇస్తారండి. ఇది హనుమంతుడి గుడి. కోతులు కొంచెం ఎక్కువే ఉన్నాయి, కానీ కంపల్సరీ రావాల్సిన గుడి అండి. ఇదిగోండి మళ్ళీ చెప్తున్నా, ఆనంద భైరవ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా రావాలండి. వస్తే కనుక ఈ మందిర్ కనబద్దు రెడ్ కలర్గా. ఈ లోపలికి వెళ్తే లుల్లు భైరవులు ఉంటారు. అందరూ లంది లుల్లు భైరవ్, కపాల భైరవ్ అందరిని దర్శించుకోండి. అష్టభైరవులు ఉన్నాయి ఈసారి కాశీలో. ఇప్పుడు మనం ఇంకొక 3 ఉన్నాయి. బతుక్ భైరవ్, కోలంద భైరవ్, చంద భైరవ్. ఆ 3 బాకీ ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 చూసుకొని ఈ 3 చూసుకున్నాక ఇప్పుడు మన తర్వాత హనుమంతుడి గారికి వెళ్దాం. ఇదిగోండి ఇదే దుర్గా కుండ్. అందులోనే చందభైరవి ఉంటారు, అందులోనే మా దుర్గా ఉంటుంది. ఇదిగోని బతుకు భైరవు, కోలోదన్న భైరవ్ 2 ఒకే దగ్గర ఉంటాయండి. అక్కడ ఆర్పిస్ చూడండి ఎంత బాగుందో. సో చూడండి మొత్తం చాలా చూడండి. ఇక్కడ ఒక పక్క రాక్షసులు,
దేవతలు ఆయన మహాదేవుడు. మొత్తం ఉంటాయండి. బతుకు బేరుకు వెళ్ళే దారిలో ఉంటాయి. ఇదిగో మాత కాళీ. ఇదిగో ఇదే మందిరం. బతుకు కాలు బేరవా. కోరంద భైరవ. ఇదిగోండి, ఈయనే బతుకు భైరవ్. ఈయన పెద్ద ఆయన. ఇప్పుడు వచ్చే ఆయన చిన్న ఆయన ఆది భైరవ్. ఇదిగోండి ఆది భైరవ్. ఇలాగే ఇప్పుడు ఇదిగోండి, దాని పక్కనే ఉన్న కామాఖ్య దేవిలో అమ్మవారి పక్కనే క్రోధన భైరవ అని ఉంటారు. అష్టభైరవులో ఈయన కూడా ఒకడు. ఇదిగోండి, అష్టభైరవులు యాత్ర చేస్తున్నానని చెప్పి మళ్ళీ మహామృత్యుంజయ మందిరం చూపిస్తున్నానంటే అనుకోకండి. మహామృత్యుంజయ మందిరంలోనే అష్టభైరవులైన ఒకడు అసితంగా భైరవయ్య ఈ గుడిలోనే ఉంటాడు. ఎవరైనా వచ్చినా సరే ఈ గుడిను అసితంగా భైరవ వాళ్ళు దర్శించుకోండి. అదిగోండి, ఇక్కడే మృత్యుంజయ మందిరంలోనే అసితంగా భైరవ ఆయన కూడా ఉంటారు. ఎవరైనా ఇక్కడికి వస్తే ఆయన్ని కూడా దర్శించుకోండి. ఇంకా ఇప్పుడు మనం ఉమ్మెట్ట భైరవ. ఇది మృత్యుంజయ మందిరం నుంచి దగ్గరగా 20 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఉమ్మెట్ట భైరవ అయిన గుడికి వెళ్ళబోతున్నాం. అది కాశీ నుంచి 20 కిలోమీటర్లు. ఏమైనా వస్తే మాత్రం మర్చిపోకుండా అక్కడికి వెళ్ళండి. అది కొంచెం దూరం ఉంటుంది. కొంచెం నెక్స్ట్ డే కానీ అలా పెట్టుకుంది వెళ్ళాలంతే కనుక. ఇదే గుడి. ఈయనే ఉమ్మెత్త భైరవ. ఇక్కడ రాశారు, తెలుగులో కూడా ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఉమ్మెత్త